బయటకు వెళితే బస్సులు దొరకవు, ఎప్పుడు వస్తాయో తెలీదు. బస్ స్టాపుల్లో గంటల కొద్దీ వెయిటింగ్ తప్పదు. కళ్ళు కాయలు కాసేలా చూసి చివరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోతున్నారు ప్రయాణికులు. దాంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది మరింత నష్టాన్ని కలిగిస్తోంది. నగర రవాణా వ్యవస్థలో ఆర్టీసీది కీలక పాత్ర. గ్రేటర్ పరిధిలో నిత్యం 3800 బస్సులు 33 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతిరోజు 41,110 ట్రిప్పులు కొడుతూ 9 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ బస్ అంటేనే ఆలస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, సమయపాలన లేకపోవడంతో బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బస్ స్టాప్ అంటే ఇక్కడ ఉంది, బస్ స్టాప్ దాటేసి అక్కడ వెళ్ళి ఆగుతారు, బ్రిడ్జ్ దగ్గర ఆగుతారు. ఎప్పుడు ఇదే ప్రాబ్లం వీళ్ళతోటి. బస్సెస్ పెంచాలి, కాకపోతే చాలా రష్ ఉంటాయి. కండక్టర్స్ కూడా మీరు వెనక బస్సెస్ వస్తున్నాయి దిగండి, ఆ బస్సులు ఎక్కడి, మా బస్సు వద్దని చెప్తారు. బస్సులో దాంట్లో ఎప్పుడు రష్ ఉంటాయి, ఏసీ బస్సెస్ కూడా రష్ ఉన్నాయి. ఏం చేస్తాం, టికెట్లు పెంచుతున్నారు కానీ బస్ నెంబర్లు అయితే పెంచారు. ఎప్పుడు వెయిట్ చేయాలన్నా మేము 3:30కి కాలేజ్ అయితే 4:30 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ వరకు టైం పడుతుంది. సో టైంకి అసలు బస్సులే ఉండవు, ఉన్నా కరెక్ట్ టైంకి రావు, ఆగవు. అసలుకి ఊపిరి ఆడదు, బస్సులు దిగని కూడా మాకు కనీసం మా స్టాప్ లా. దిల్సుఖ్ నగర్ నుంచి పటాన్ చెరువుకి ప్రతి 30 సెకండ్లకు ఓ బస్సు ఉండాలి. సికింద్రాబాద్ టు లింగంపల్లి రూట్ లో 2 నిమిషాలకో బస్సు, ఎల్బీ నగర్ టు సికింద్రాబాద్ కు ప్రతి 5 నిమిషాలకో బస్సు రావాలి. ఇవన్నీ ఆర్టీసీ అధికారులు చెప్తున్న బస్ టైమింగ్స్. కానీ ఈ బస్సులన్నీ మినిమం అరగంట నుంచి 45 నిమిషాల ఆలస్యం అవుతున్నాయంటున్నారు ప్రయాణికులు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఒక్క బస్సు ఏమి లేదు. ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ చేస్తూ ప్యాసింజర్స్ కొంచెం కన్వీనియంట్గా ఉంది. 5 గొట్టంగా నిల్చుంటే ఇంతవరకు ఒక్క బస్సు రాలేదు. అంబర్పేట పోయే వరకు గంట పావు అవుతుంది, అంబర్పేట పోయే వరకు అర్ధగంట, ఈడ గంటన్నర వెయిట్ చేయవలసి వస్తుంది. హాఫ్ అన్ అవర్ నిలబడ్డామండి. ఇక్కడ మేము లాల్ బజార్ పోవాలి, ఇప్పటిదాకా బస్సు లేదు. చాలా మాకు ప్రాబ్లం అవుతుంది. పొద్దున్న సంది మేము పొద్దున్న 8 గంటలకు ఇంట్లోకి వెళ్తాము, ఇప్పటిదాకా మేము ఇంకా ఇంటికి పోలేము. ఆఫీస్లో టైం కూడా పొద్దున్న వచ్చేటప్పుడు బస్సులు లేట్ వస్తున్నాయి. కాబట్టి మాకు కరెక్ట్ టైంకు నడిపించాలని చెప్పి మేము మినిస్టర్ గారిని మళ్ళీ కమిషనర్ గారిని కోరుతున్నాం. డ్యామేజ్ అయిన రోడ్లతో పాటు మెట్రో వర్క్స్ తో ట్రాఫిక్ జామ్ కావడంతో బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. మరోవైపు మరమ్మత్తు పనులతో రోడ్ల వెడల్పు తగ్గి ఇరుకుదారుల్లోనే వెళ్లాల్సి వస్తుందంటున్నారు. దీంతో బస్సులు ఆయా రూట్లలో వెళ్లాలంటే ఆలస్యం అవుతున్నాయని చెప్తున్నారు. మేదీపట్నం నుంచి లగడీకపుల్ దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్. మాకు ఇచ్చిన రన్నింగ్ టైం వచ్చేసి 36 మినిట్స్ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ పడుతుంది మాకు 1.5 అవర్ పడుతుంది పోవడానికి. మా 20 మినిట్స్కి బస్సు మాది గంట పడుతుంది, గంటన్నర అవుతున్నాయి ఇప్పుడు ట్రాఫిక్ జామ్కి. ఈ లగడీకపుల్ జామ్ వల్లనే అదంతా. సొల్యూషన్ అంటే రూట్ డైవర్షన్ చేయాలి. ట్రాఫిక్ జామ్ అవుతుంది, మొత్తం వెహికల్స్ అన్ని రోడ్డు మీద అడ్డం పెట్టేస్తుర్రు. మెట్రో వర్క్ ఉన్న ఏరియాలో మెట్రో వర్క్ ప్రాబ్లం కూడా ఉంది. 10 మినిట్స్ కు రావాలి యాక్చువల్ గా. మా బస్సులో అయితే హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది ఒక బస్సు. ఆ ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. ఆ సైడ్ ఇస్తలేరు, ఆటోలు అట్లనే అడ్డం పెడుతున్నారు. బస్ స్టాప్ కంటే ఆటో స్టాప్ అనడం కరెక్ట్. ఇప్పటికే గ్రేటర్ లో ఆర్టీసీకి రోజుకి దాదాపు ₹1 కోటి వరకు నష్టం వస్తోంది. సమయానికి బస్సులు రాకపోవడంతో ఈ నష్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ క్లియర్ చేస్తే బస్సుల్ని ఇన్ టైంలో ప్రయాణికులు దగ్గరకు చేరుస్తామంటున్నారు.